మనకి క్రికెటర్లో ప్రతి క్రికెటర్ కూడా ఒక గోల్ ఉండేది. ఆ గోల్ ఏంది? అరే నేను క్రికెటర్ అయిన తర్వాత అటువైపు T20, ODI, టెస్ట్ క్రికెట్ ఈ 3 ఫార్మాట్లో కూడా నేను అదరగొట్టేయాలరా, 3 ఫార్మాట్లో కూడా ఇండియన్ టీం తరపున ఉండాలరా అని చెప్పేసి ప్రతి ఇండియన్ క్రికెటర్ కూడా అనుకుంటూ ఉంటాడు. అయితే మరి ఇప్పుడు రింకు సింగ్ తెలుసు కదా మీకు. అయితే రింకు సింగ్కి ఇటువంటి ఒక క్వశ్చన్ ఎదురైంది. మీకు బిగ్గెస్ట్ డ్రీమ్ ఏదన్నా ఉందా, ఉంటే అదేంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైతే దానికి రింకు సింగ్ ఒకటే చెప్పాడు. ఏమని? ఇప్పుడు నా బ్యాటింగ్ చూస్తే చాలామంది కూడా నేను ఒక T20 స్పెషలిస్ట్ అనుకుంటా ఉంటారు. మరి ఎందుకంటే నేను సిక్స్లు కొడతా ఉంటే చాలామంది కూడా ఆస్వాదిస్తూ ఉంటారు, అదంతా నాకు తెలుసు. కానీ ఒక్కసారి నాది రంజీ ట్రోఫీలో కూడా నా బ్యాటింగ్ యావరేజ్ ఒకసారి చూడండి, ఏకంగా 55 యావరేజ్ ఉంది. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నాకు ఓన్లీ T20 ట్యాగ్ మాత్రమే కాదు, నాకు ఇండియన్ టీం తరఫున మొత్తం 3 ఫార్మాట్లో కూడా నేను ఆడాలి అనుకుంటున్నాను, అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట.